టు హండ్రామాస్ ఫ్యామిలీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆ కారంతో దోశ ఎలా వేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంది ఈ గీ కారం దోశ. ఈ కారం కోసం నేను మా హస్బెండ్ గొడవ పడుతూనే ఉంటాము. నాదేమో చిత్తూరు డిస్టిక్, తనదేమో కడప డిస్టిక్. మరి కారం దగ్గర గొడవ అవ్వకుండా ఎలా ఉంటుంది? తనేమో టొమాటో వేయొద్దంటాడు, నేనేమో టొమాటోస్ వేయాలంటాను. తను ఓన్లీ రెడ్ చిల్లీ ఆనియన్ వేయి చాలు అంటాడు. నాకు ఆ విధంగా నచ్చదు. మా ఊరు స్టైల్ ఈ విధంగా ఉంటుంది. ఎక్కడైనా వంట ఎక్కువ చేసేది ఆడపిల్లలే కాబట్టి నేను చేసేలాగానే చేస్తాను. ఏదో చేసుకోపో అని తనే అడ్జస్ట్ అయిపోతాడు. ఈ కారం విషయంలోనే కాదు, ప్రతి ఒక్క వంట విషయంలోనూ, మా స్లాంగ్ విషయంలో అన్నిటిలోనూ గొడవ అవుతూనే ఉంటుంది. ఈ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక 5 టమాటాస్ తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 15 రెడ్ చిల్లీస్ తీసుకున్నా, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మా హస్బెండ్ ఆ మిర్చీలు కూడా వెతికి వెతికి తీసుకొస్తాడు షాపులన్నిటినీ. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, దీనికి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని అందులో జీలకర్ర, ఉద్దిపప్పు ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక కారం తీసి దాంట్లో వేసుకోవాలి. కారం బాగా ఉడకాలి, లేకుంటే పచ్చివాసన వస్తుంది. టమాటాస్ వేసాం కదా, పచ్చివాసన వస్తుంది. టమాటాస్ వేయకుండా ఉంటే రెడ్ చిల్లీ ఒకటే అయితే అంత ఉడకాల్సిన అవసరం లేదు. తిరగమాత ఎత్తి దాంట్లో వేసుకుంటే సరిపోతుంది కారంలో. ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదు. మా హస్బెండ్ స్టైల్ కారం అయితే. ఇందులో టమాటాస్ వేసాను కాబట్టి పచ్చి వాసన వస్తుంది. బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా ఉడకాలి. అది కాకుండా టమాటాస్ వేస్తే కొంచెం నీళ్ళుగానే ఉంటుంది. నేను ఇంకొంచెం నీళ్ళు పోస్తా ఆ మిక్సీ జార్ కడిగి దాంట్లో. అప్పుడు మళ్ళీ వస్తాడు మా హస్బెండ్, అందులో నీళ్ళు ఎందుకు అన్ని పోస్తున్నావు అనేసి. కడప కారంలో అసలు వాటర్ యాడ్ చేయరు. ఆ మిర్చి దాంట్లో వాటర్లో నానబెట్టి అలానే వేసేస్తారు. ఆ కొద్దిగా వాటర్ వేసుకుంటారు అంతే. గట్టిగా ఉంటుంది కారము. టొమాటోస్ వేసినా ఉడకబెడితే గట్టిగానే వచ్చేస్తుంది, ఆ విధంగా వస్తుంది. ఎప్పుడు కారం బాగాలేదు అంటాడు నేను చేస్తే ఇలాంటి కారము. అదే ఓన్లీ రెడ్ చిల్లీతో చేసినానంటే బాగుంది అంటాడు. కానీ ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వస్తే వాళ్ళతో నా గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. గాయత్రి కారం దోశ బాగా వేస్తుంది, తినండి ఒకసారిని. అప్పుడు మాత్రం ఎందుకు అలా చెప్పావంటే, పాపం పోనీలే అని చెప్పాను వాళ్ళతో అని చెప్తాడు. దోశ పిండి కలుపుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా వేసి పిండిని మరీ థిక్గా కాకుండా మరీ థిన్గా కాకుండా కొద్దిగా మీడియంగా కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేను దోశకి, ఇడ్లీకి ఒకే పిండే యూజ్ చేస్తాను. ఇడ్లీకి అయితే కొంచెం గట్టిగా కలుపుకుంటాను, దోశకైతే కొద్దిగా వాటర్లాగా కలుపుకుంటాను. ఈ పిండితో ఇడ్లీ, దోశ రెండు బాగా వస్తుంది. చాలా వరకు ఇడ్లీకి సపరేట్గా, దోశకి సపరేట్గా వేసుకుంటూ ఉంటారు. అలా ఏం కాకుండా ఒకేసారి వేసేసుకోవచ్చు, బాగుంటుంది ఇలా. దోశలు క్రిస్పీగా వస్తుంది, ఇడ్లీలు సాఫ్ట్గా వస్తుంది. అంటే ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటాము. పచ్చి బియ్యము, ఉప్పుడు బియ్యము 2 గ్లాసులు ఉప్పుడు బియ్యం వేస్తే 2 గ్లాసులు పచ్చి బియ్యం వేసుకుంటాము. ఆ గ్లాస్తో 1 గ్లాసు ఉద్దిపప్పు వేసుకుంటాము అంతే. ఇక్కడ మా హస్బెండ్ వేస్తున్నారు దోశ. చాలా బాగా వేస్తారు దోశని. తను ఒక దోశ, నేను ఒక దోశ వేసాము. ఎవరు బాగా వేసారో చెప్పండి, కామెంట్ చేయండి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అది. అస్సలు నాన్ స్టిక్ ప్యాన్సే యూజ్ చేయట్లేదు. మా హస్బెండ్ నాన్ స్టిక్, ప్లాస్టిక్ అవన్నీ తీసి పక్కకేసేస్తాడు. ఈ ఐరన్ ప్యాన్లో దోశలు బాగా వస్తున్నాయి ఫస్ట్ నుంచి. ఆ నాన్ స్టిక్ ప్యాన్లో కొద్ది రోజులు వస్తుంది, బాగా వస్తుంది దోశలు, కానీ పోతుంది అది త్వరగా. ఇందులో వేసుకోండి దోశలు మీరు కూడా, బాగా వస్తుంది, హెల్త్కి కూడా మంచిది. మా హస్బెండ్ అల్యూమినియం కూడా పక్కకి వేసేసి స్టీలు కొనుక్కొని వస్తున్నాడు అన్నీ. అందులో చేయకు అంటూనే ఉంటాడు. మా హస్బెండ్ అక్కడ కారం వేస్తూ ఏం కారమో ఏమో, రెడ్గా కూడా లేదు ఆ కారం అంటున్నాడు. నాన్ వెజ్, రైస్ ఐటమ్స్, బిర్యానీ అవన్నీ, ఇలాంటి దోశలు అవన్నీ మా హస్బెండ్ చాలా బాగా వేస్తారు. కారం దోశ వేసేటప్పుడు నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంతమంది కారం దోశ వేసేటప్పుడు ఈ విధంగా వేసుకొని ఆ దోశను మళ్ళీ వెనక్కి తిప్పిస్తారు.
ఆ కారం అంతా ప్యాన్కి అంటుకొని మాడిపోదా? అసలు ఏం బాగుండదు కదా అలా. నెక్స్ట్ దోశ కూడా సరిగ్గా రాదు. అంతే, మా హస్బెండ్ దోశ వేసేసాడు ఈజీగా. నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కారం దోశ అంటేనే ఎక్కువ ఇష్టము. మీకు ఏ దోశ ఇష్టమో బాగా కామెంట్ చేయండి. హెయిర్ ప్యాక్ వీడియో చేయమని చాలామంది కామెంట్ చేస్తున్నారు. కొద్దిగా కోల్డ్ కాఫ్ ఉంది, అందుకని హెడ్ బాత్ చేయనవ్వలేదు. తప్పకుండా సాటర్డే సండేకి చేస్తాను కంపల్సరీ. మా హస్బెండ్ వేసేసారు దోశ. ఇప్పుడు నా దోశ నేను వేస్తున్నాను. ఆ దోశ వేసేటప్పుడు దాని షేపుల గురించి కూడా గొడవ వేసుకుంటాము. నేనేమో రౌండ్గా వేస్తాను, మా హస్బెండ్ ఏమో ఓవెల్ షేప్లో వేస్తాడు. అంతే అండి, ఇది నేను వేసే దోశ. ఏ దోశ బాగుందో కామెంట్ చేయండి. ఇది తిరుపతి స్టైల్ దోశ. ఇంకంతే అండి, వీడియో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.